నా భర్తని ఎవరు చంపారో చెప్పు. మీ భర్త కమల్ గారిని గన్తో కాల్చి చంపింది నేనే మేడం. చంపింది నేనే కానీ చంపించింది మాత్రం ఆ రఘు గారే మేడం. మీరు నమ్మిన మనిషే మీ ప్రాణాలు తీయించాడు. ఇది నమ్మక ద్రోహం కాదా? ఇది మోసం కాదా? ఈ బొమ్మ ఎక్కడుకున్నావమ్మా? నిజం చెప్పాలంటే కొనలేదక్కా. ఒకరోజు రోడ్డు మీద ఒక బాబు పడేసుకుంటే నాకు దొరికింది. అవునా? ఇది నా బాబు బొమ్మేనమ్మా. దీనికోసం పాపం వాడు రోజు ఏడుస్తున్నాడు. నువ్వేమీ అనుకోకపోతే నాకిచ్చేయమ్మా. వస్తానని చెప్పాడు కదమ్మా, కూర్చోమ్మా. లేదమ్మా, నేనే వెళ్తాను. ఇది మళ్ళీ దొరకడం నా అదృష్టం. ఈసారి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చుకోలేను. మళ్ళీ ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటామో భయంగా ఉందమ్మా. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాం. అంతకంటే సమస్య ఇంకేం వస్తుంది? నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా భవానీ, ఆగమ్మా. హాయ్ బ్యూటీ, సినిమాకి వెళ్దామా? నన్నే కొడతావే నిన్ను? ఆగవే, కొడుకుతావే. ఆగవే, ఆగు, ఆగవే, ఆగు. ఏమైందిరా? పారిపోదాం పద. ఆగండ్రా. ఏమైంది? దీనిపై నుంచి వ్యాన్ వెళ్ళిపోయింది. ఇలా ఇవ్వండి. బాగా డ్యామేజ్ అయిపోయింది, రిపేర్ చేయించినా కష్టం. ప్లీజ్ ఏడవద్దండి, కొత్త మొబైల్ కొనుక్కుందామండి. దీనిలో ఒక ముఖ్యమైన ఆధారం ఉందండి.
చేసిన వీడియో ఇందులోనే ఉందండి. నా జీవితాన్ని సర్వనాశనం చేసి పల్లవి ప్రాణాలు తీసిన వాడి కదా ఈ రోజుతో ముగిసిపోతుందని అనుకున్నాను. దేవుడు ఆధారాన్ని ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ దూరం చేసేశాడు. ప్రపంచంలోనే నాకంటే దురదృష్టవంతురాలు ఇంకెవరు ఉంటారేమో. అయినా ఇంటి దగ్గర వెయిట్ చేయమని చెప్పాను కదా, బయటికి ఎందుకు వచ్చావు? చేతిలో ఆధారం పెట్టుకొని ఒక్క క్షణం కూడా కాపాడుకోలేకపోయాను. సరే, బాధపడద్దు. మరో అవకాశం తప్పకుండా వస్తుంది. ఆశావాదంతో బతకడమే జీవితం. పద వెళ్దాం. సింగపూర్ క్లయింట్స్ తో రేపు మార్నింగ్ 10 o'clock కి మీటింగ్ అరేంజ్ చేయండి. ఓకే మేడం. స్టాక్ ఎంత ఉందో చూసారా? స్టాక్ కు సంబంధించిన డీటెయిల్డ్ గా ఈ ఫైల్లో ఉన్నాయి మేడం. ఓకే, నేను తర్వాత చెక్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. మేడం, చెప్పండి. కార్తిక్ అనే అబ్బాయి 1 hour నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏమని చెప్పమంటారు? లోపలికి తీసుకురండి. ఓకే మేడం. ఈ సీట్లో ఉండాల్సిన వ్యక్తిని 1 hour నుంచి వెయిట్ చేయించానా? ఛా! మేడం గారు రమ్మంటున్నారు సార్, రండి. వర్క్ లో పడి మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. కూర్చోండి. మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకొచ్చారా? ఎస్ మ్యామ్. రమణ గారు, మేడం, కార్తిక్ గారిని మన కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ గా రిక్రూట్ చేస్తున్నాను. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. ఓకే మేడం. ఫ్రెష్ గా అమెరికాలో కోర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చారు కాబట్టి కొద్ది రోజులు మీ గైడెన్స్ ఇవ్వండి. ఓకే మేడం. తనకి మన స్టాఫ్ ని పరిచయం చేయండి. అలాగే మేడం. రమణ గారు, ఇంకో విషయం. చెప్పండి మేడం. ఆ 100 acres ల్యాండ్ కి సంబంధించిన విషయం ఏమైందో ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లతో మాట్లాడి అప్డేట్స్ ఇవ్వండి. వెంటనే కాంటాక్ట్ చేస్తాను మేడం. ఓకే, మీరు రండి సార్.
యూ కెన్ గో మిస్టర్ కార్తిక్. ఎక్స్క్యూజ్ మీ, అందరూ ఒకసారి వినండి. ఇతని పేరు కార్తీక్, కొత్తగా వచ్చిన ఫైనాన్స్ మేనేజర్. ఈ రోజే అపాయింట్ అయ్యారు. రియల్లీ? కంగ్రాట్స్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి పేరు సమీర, టీమ్ లీడర్, వెరీ జోవియల్. నా గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద బుక్కే రాజు కార్తిక్ గారు. తర్వాత చెప్పుకుందాం. సరే అండి. ఇతని పేరు సుబ్బారావు, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడు. హలో కార్తిక్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీ పోస్ట్ కోసం మీ వయసులో వచ్చాను. యు ఆర్ కరెక్ట్. ఈ వయసు వరకు ఇలాగే ఉండిపోయాను. యు ఆర్ సో లక్కీ సార్. మిగిలిన స్టాఫ్ అందరూ ఆటోమేటిక్ గా క్యాంటీన్ లో పరిచయం అవుతారు. మీ ఛాంబర్ చూపిస్తాను రండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ కార్తిక్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే. ఇక మీ పనులు మీరు చేసుకోండి. అలాగే సార్. ఇదే మీ చైర్, కూర్చోండి. కంపెనీకి సంబంధించిన డిస్పాచెస్, డెలివరీస్, ఫైనాన్స్ మ్యాటర్స్ అన్ని ఈ ఫైల్స్ లో డీటెయిల్డ్ గా ఉంటాయి. ఓకే. మీరు ఒకసారి స్టడీ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే సుబ్బారావుని, సమీరా గారిని అడగండి. ఓకే అండి. మీ మీద ఎంతో నమ్మకంతో మీకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఎన్నో రోజుల నుంచి ఒక సమర్థత కలిగిన వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఆ సమర్థత మీలో ఉందని నమ్మి ఆ పోస్ట్ మీకిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మా మేడం గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆవిడ పేదల పాలిట దేవత. ఇందాక రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడమని చెప్పారే, దేని గురించో తెలుసా? తనకున్న 100 ఎకరాల స్థలంలో కార్మికుల కోసం సొంత ఇళ్లు కట్టించి ఇస్తానని మాటిచ్చారు. ఆ పని చాలా తొందరగా చేయించాలని అడగమన్నారు. ఒక యజమాని తన దగ్గర పనిచేసేవాళ్ల కోసం ఇలా ఆలోచించేవాళ్లు కోటిలో ఒక్కరు కూడా ఉండరు. ఏమంటారు? యు ఆర్ రైట్. ఓకే, యూ క్యారీ ఆన్ సార్. ఉంటాను. థ్యాంక్ యూ. ఫైనాన్స్ మేనేజర్ కార్తిక్ గారిని ఒకసారి పలకరిస్తే పోలా? ఏంటి అప్పుడే సిన్సియర్గా డ్యూటీ ఎక్కేశారా? నాకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను, మీరు వెళ్ళండి. సమీర కూడా మీలాగే స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు బోర్ కొట్టినా చిరాగ్గా ఉన్నా నన్ను పిలవండి. నేను మెడిసిన్ లాంటిదాన్ని, ఇమ్మీడియట్ గా రిలీఫ్ ఇస్తా. యూ కెన్ యూస్ మీ యాజ్ ఎ వండర్ఫుల్ మెడిసిన్. ఎంతో మంది లవ్ లో ఫెయిల్ అయిన అబ్బాయిల్ని నా మాటలతో సూసైడ్ చేసుకోకుండా ఆపాను. ఇది అతిశయోక్తి కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఓకే ఓకే ఓకే,
ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మేడం నన్ను క్లాస్ తీసుకుంటుంది. క్యాంటీన్లో కలుద్దాం. బాయ్. అమ్మా 5 నిమిషాల్లో అయిపోతుంది. బాగా ఆకలి అవుతుందా? భోజనం గురించి కాదు, అన్నయ్య గురించి చెప్పు. అన్నయ్య మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ అందర్నీ మర్చిపోతారు. గతం గుర్తు చేసుకుని డ్రీమ్స్ లోకి వెళ్లిపోయి మళ్ళీ లవ్ చేసుకోవడం మొదలు పెడతారు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. లేదమ్మా, నేననుకున్నట్టే జరిగి తీరుతుంది. ఈసారి కలిస్తే ఇంక జీవితాంతం విడిపోరు. అప్పుడేమో గీతా, ఏంటండి? త్వరగా అన్నం పెట్టు, ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి. 5 నిమిషాలండి. వంకాయ ఉడికిపోతే అయిపోతుంది. వీడేడి? పాపా, అన్న ఎక్కడమ్మా? అడుగుతుంది మిమ్మల్ని. చెప్పండి. ఆఫీస్కి వెళ్ళాడు నాన్న. ఆఫీస్కా? ఏ ఆఫీస్కి? అది 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 చెప్పు. శిరీష వాళ్ళ ఆఫీస్ కండి. శిరీష్ ఆఫీస్లో జాయిన్ అయ్యాడా? అవును. వద్దని చెప్పాగా, ఎందుకు జాయిన్ అయ్యాడు? వద్దని నేను చెప్పాను. కనీసం తన కళ్ళ ముందుంటే నా బాధ కొంతైనా తగ్గుతుంది, దయచేసి అడ్డు చెప్పొద్దామా అని చెప్పి వెళ్ళిపోయాడు. కళ్ళెదురుగా ఉంటే బాధ తగ్గదు గీత, ఇంకా పెరుగుతుంది. అందుకే కదా ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పాను. మనం చెప్పినంత సులభంగా వాడు మర్చిపోలేకపోతున్నాడండి. ముందు కష్టంగానే ఉంటుంది, ఆ తర్వాత సులభం అవుతుంది. అన్నయ్యని అంతగా ఇష్టపడిన అమ్మాయి ఒకేసారి ఎందుకు దూరం పెట్టిందో మనకు తెలీదు కదా నాన్న. అప్పటి వరకు అన్నయ్య నోర్మాయ్, వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. అర్థం చేసుకోండి. గీత, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఒకసారేమో నా కొడుకు జీవితంలోకి నువ్వు రావద్దని అమ్మాయిని తిట్టిపోస్తావు, మరోవైపు కొడుకు ప్రేమని సపోర్ట్ చేస్తావు. అసలు నేనెలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఎట్లడుగు వేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నానండి. ఏం చేయాలో తెలియడం లేదు. వాడి చేత ఎవరినైతే మరిపించాలని ప్రయత్నం చేస్తున్నావో వాళ్ళ దగ్గరికే పంపించి ప్రోత్సహిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. చూడు, చిన్నపిల్లల్ని నిప్పు దగ్గరికి వెళ్లొద్దని వెనక్కి లాగేస్తాం. ఎందుకు? చేతులు కాల్తాయని. ఈ ప్రేమ కూడా అంతే. అవతల వాళ్ల మనసులో మనం లేవు అనుకున్నప్పుడు వాళ్ళకి దగ్గర వాళ్ళనుకోవడం అవివేకం. వాడి బాధ చూసి కాదనలేకపోయానండి. ఇప్పుడున్న బాధ 4 రోజులు, కాకపోతే 4 నెలల్లో మర్చిపోవచ్చు. కానీ జరగకూడదేమైనా జరిగితే ఆ బాధని జీవితాంతం మర్చిపోలేం. అర్థం చేసుకో. అన్నం పెట్టు. ఎక్స్క్యూజ్ మీ సుబ్బారావు గారు. సార్,
బాస్, మన ఆఫీస్లో 1:30కి లంచ్ బ్రేక్. సమీరా మాత్రం 15 మినిట్స్ ముందే క్యాంటీన్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సమీరాకి భోంచేసే టైం మినిమం ½ అన్ అవర్ అయినా కావాలి. నువ్వు కూడా వస్తావా? ఏంటి సమీరా, మొదటి రోజే ఫైనాన్స్ మేనేజర్ ని బాగా గ్రిప్పులో పెట్టేసుకున్నట్టున్నావు. సుబ్బారావు, సమీరా అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది తప్ప ఒకరినెప్పుడు కూడా ట్రాప్ చేసే క్యారెక్టర్ తనది కాదని అందరికీ తెలుసు కదా. ఎందుకలా అంటారు? ఇంతకు ముందు ఒకసారి అలా అన్నందుకే కదా సమీర చేతిలో తన్నులు తిన్నారు. మీరు అప్పుడే మర్చిపోయారా? నేనేదో ఊరికి అంటుంటే మీరు రాద్ధాంతం చేస్తారు ఎందుకు? అమ్మో, మేడం వస్తుంది. మిస్టర్ కార్తిక్, ఖచ్చితంగా నన్ను లంచ్కి పిలుస్తుంది. అలా పిలిచిందంటే నేనింకా తన మనసులో ఉన్నట్టే. ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే? ఓ, ఎందుకని నన్ను వెలివేస్తున్నావే? నా హృదయం నీతోనే కోరుకుందనా? నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా?